Hello everyone, welcome back to my English library. Articles కి వచ్చేసరికి సెకండ్ వీడియో అండ్ ఫస్ట్ వీడియోలో మనం ఏ అండ్ యాన్ ఈ రెండింటి యొక్క యూసేజ్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఈ వీడియోలో యూసేజ్ ఆఫ్ ద ద గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాం. అండ్ యూసేజ్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఆర్టికల్స్ అంటే ఏంటి అనేది ఒక 1 minute మీకు ఒక అవుట్లైన్ ఇచ్చేసి యూసేజ్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఆల్రెడీ మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పిన విషయమే, సో ఐఎమ్ రిపీటింగ్ ఇట్. ఆర్టికల్స్ ఏ అండ్ ద అనేవి ఆర్టికల్స్ అని పిలుస్తాం, ఇది అందరికీ తెలిసిందే మ్యాక్సిమం. అండ్ వీటిని యాడ్జెక్టివ్స్ అని కూడా పిలుస్తారు. ఆర్టికల్స్ ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో యాడ్జెక్టివ్స్ గా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఏ అండ్ యాన్ అనేవి ఇండెఫినెట్ ఆర్టికల్స్ అవుతాయి. ఏ అండ్ యాన్ అనేవి ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని ఎందుకు అంటాము అంటే అవి రెండు కూడా ఒక పర్టికులర్ పర్సన్ కానీ థింగ్ ని కానీ ఐడెంటిఫై చేయవు, రెఫర్ చేయవు. ఓకే, అండ్ అది జనరలైజ్ చేసేస్తాయి. అందుకనే వాటిని ఇండెఫినెట్ అంటే నాట్ పర్టికులర్ అని, అంటే అన్క్లియర్ ఆర్ అన్నోన్ అని అర్థం. ఓకే, అండ్ దాకొచ్చేసి డెఫినెట్ ఆర్టికల్ అని పిలుస్తారు. దాని డెఫినెట్ ఆర్టికల్ అని ఎందుకు పిలుస్తారు అంటే ఇది ఒక పర్టికులర్ పర్సన్ ని కానీ థింగ్ ని కానీ ఐడెంటిఫై చేస్తుంది, అంటే రెఫర్ చేస్తుంది, అంటే క్లియర్ గా ఏ వ్యక్తి ఏ వస్తువు అని పర్టికులర్ గా చెప్తుంది. అందుకనే ఈ దాని డెఫినెట్ ఆర్టికల్ అని పిలుస్తారు. ఓకే, ఇప్పుడు ఈ దా అనేది ఎన్ని సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తామో చూద్దాం. యూసేజ్ ఆఫ్ దాలో ఫస్ట్ వచ్చేసరికి పాయింట్ అవుట్ ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్. ఈ దాని ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ పాయింట్ అవుట్ చేసి చెప్పడానికి, పర్టికులర్ వ్యక్తి లేదా పర్టికులర్ వస్తువు అని చెప్పడానికి మనం ఈ దాని యూజ్ చేస్తాం. ద అంటే ఆ బాలుడు అని అర్థం. ఓకే, అంటే ఫలానా బాలుడు. ఒకవేళ మనం ఏ బాయ్ అని రాసుకున్నాం అనుకోండి, ఏ బాయ్ అని రాస్తే ఒక్క బాలుడు అని వస్తుంది. ఒక బాలుడు అంటే ఏ బాలుడైనా అవ్వచ్చు, అంటే పలానా బాలుడు పలానా పిల్లవాడని చెప్పట్లేదు. ఓకే, సో ఇది ఇండెఫినెట్ ఆర్టికల్. ఏ అనేది ఇండెఫినెట్ అవుతుంది, ఎందుకనంటే పర్టికులరైజ్ చేయట్లేదు. ఒక అంటే ఏదో ఒక అని, ఎవరో ఒకళ్ళు. ఇక్కడ దా బాయ్ అంటే ఆ బాలుడు అంటే పర్టికులర్ బాలుడు, అంటే పర్టికులర్ బాయ్ అని అర్థం. సో ఇక్కడ దా అనేది ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ పాయింట్అవుట్ చేసి చెప్పడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట. అలాగే ద బుక్ అంటాం, అంటే ఆ పుస్తకం అని. ద కార్ అండ్ ఆ కార్ అని. అలా ఇట్ ఈస్ యూజ్డ్ ఎ నౌన్ విచ్ ఈస్ ద ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే ఏదైనా ఒక వస్తువు ఆ తరగతికి, అంటే ఆ కేటగిరీకి సంబంధించింది అది ఒక్కటే అనుకోండి, అలాంటి నౌన్స్ ముందు మనం ఈ ద అనేది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సన్ అనేది ఒకటే ఉంటుంది కదా, 2-3 సన్స్ ఉండవు కదా. సో అందుకని ద ఈజ్ యూజ్డ్. అలాగే మూన్ ఈజ్ ఓన్లీ వన్ సో ఫార్, సో ద మూన్ అంటాం. అలాగే ఎర్త్ లాంటి ఇంకో ప్లానెట్ లేదు కాబట్టి, ఒకటే ఉంది కాబట్టి సో ద ఎర్త్ అంటాం. అంటే ఇలాంటివి ఏదైనా ఒక వస్తువు అది ఒకటి మాత్రమే, అంటే దాని కాపీ లేకుండా ఉంటే అప్పుడు మనం దాన్ని ఆ నౌన్స్ ముందు ఈ డెఫినెట్ ఆర్టికల్ ద అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్, బిఫోర్ ద నౌన్స్ విచ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ యూజ్డ్ విత్ ఏఆర్ యాన్. అంటే ఏదైనా ఒక నౌను దాని ముందు ఆల్రెడీ ఏ గాని యాన్ గాని యూజ్ చేశారు, అదే నౌను సెకండ్ టైం వస్తుంది అనుకోండి, అప్పుడు మనం ఈ దాన్ని యూజ్ చేస్తాం. ఎలాగంటే ఐ మెట్ ఏ మ్యాన్ అన్నాం. ఐ మెట్ ఏ మ్యాన్ ఇన్ ద మార్కెట్, అంటే మార్కెట్లో ఒక మనిషిని కలిశాను, ఒక వ్యక్తిని కలిశాను. ఇక్కడ ఫస్ట్ ఏమో ఏ మ్యాన్ అన్నాం, అండ్ అదే మనిషి గురించి అని చెప్పడానికి మనం రెండోసారి మ్యాన్ వాడినప్పుడు ఇక్కడ ద మ్యాన్ అనేది యూజ్ చేయడం జరిగింది. అంటే నేను మార్కెట్లో ఒక మనిషిని కలిశాను, ఆ మనిషి గేవ్ మీ ఎ గిఫ్ట్, ఆ మనిషి నాకు గిఫ్ట్ ఇచ్చాడు. అంటే ఆల్రెడీ ఏ గాని యాన్ గాని ఒక నౌన్ ముందు యూజ్ చేసి అదే నౌన్ కనుక రిపీట్ అయితే
మనం అలాంటి నౌన్స్ ముందు ఈ డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. ద ఫోర్త్ వన్, బిఫోర్ యాడ్జెక్టివ్స్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీస్. మనం సూపర్లేటివ్ డిగ్రీస్ యూజ్ చేస్తాం కదా, అంటే ఈఎస్టీ ఎస్టీ అని ఎండ్ అవుతాయి కదా. ఈఎస్టీ ఎస్టీ అన్న యాడ్జెక్టివ్స్ సూపర్లేటివ్ డిగ్రీస్ అన్నాం. ఎలాగంటే ఇప్పుడు మామూలుగా అయితే బిగ్ అని రాస్తాం అనుకోండి, ఇప్పుడు దాన్ని కంపారిటివ్ రాయాలనుకోండి బిగ్గర్ అన్నాం. ఓకే, బిగ్గర్ అన్నాం. అలాగే సూపర్లేటివ్ రాయాలనుకోండి బిగ్గెస్ట్ అని రాస్తున్నాం. ఓకే, ఇక్కడ బిగ్ కి ఈఎస్టీ యాడ్ అయింది కదా. ఓకే, అఫ్ కోర్స్ డబుల్ కాన్సనెంట్ కూడా వచ్చింది. అండ్ ఈఎస్టీ అలా ఎండ్ అయినప్పుడు యాడ్జెక్టివ్స్ మనం వాటిని సూపర్లేటివ్ అంటాం. ఇలాంటి సూపర్లేటివ్ వాడినప్పుడు వాటి ముందు మనం ఇలా ద అనే డెఫినెట్ ఆర్టికల్ ని యూజ్ చేయాలి. అండ్ వేరే అదర్ ఆర్టికల్ ని యూజ్ చేయడానికి లేదు. ది బిగ్గెస్ట్ అంటారు. ఓకే, చైనా వాల్ ఈస్ ద బిగ్గెస్ట్ వాల్ అంటాం. యూజ్డ్ బిఫోర్ సింగులర్ కామన్ నౌన్స్ టు రిప్రజెంట్ ద హోల్ క్లాస్. ఇప్పుడు ఒక సింగులర్ నౌన్ అయి ఉండాలి అండ్ నెక్స్ట్ అది కామన్ నౌన్ అయి ఉండాలి. ఇలాంటి నౌన్స్ ముందు మనం ఈ ద అనేది యూజ్ చేస్తాం. ఎందుకని? ఆ నౌన్స్ ని మనం ఆ విధమైనటువంటి తరగతికి మొత్తానికి అప్లై చేయడానికి ఈ ద అనేది ఆ కామన్ నౌన్స్ ముందు, సింగులర్ కామన్ నౌన్స్ ముందు యూజ్ చేస్తారంట. ఇలా ఇప్పుడు లయన్ ఉంది. లయన్ అనేవి ఒక కేటగిరీ ఆఫ్ యానిమల్ కదా. సో ఆ కేటగిరీ ఆఫ్ యానిమల్స్ మొత్తానికి ఒక కామన్ ఫీచర్ గురించి చెప్పడానికి మనం దాని ముందు ద అనే ఆర్టికల్ ని యూజ్ చేస్తాం. ఏం క్వాలిటీ చెప్పాడు ఇక్కడ? ద లయన్ ఈజ్ ఎ క్రూయల్ యానిమల్ అన్నాడు. ద లయన్ ఈజ్ ఎ క్రూయల్ యానిమల్ అన్నాడు. ఇక్కడ క్రూయాలిటీ అనేది లయన్స్ కు ఉన్నటువంటి కామన్ ఫీచర్, కామన్ క్వాలిటీ. అంటే ఆల్ టైగర్స్, అంటే టైగర్స్ అని పెట్టాము ఇక్కడ, లయన్స్. ఓకే, లయన్స్, ఆల్ లయన్స్ ఆర్ క్రూయల్. న్యాచురల్ గా వాటి యొక్క సహజ సిద్ధమైనటువంటి క్వాలిటీ ఏంటి? అవి క్రూయల్ యానిమల్స్. అంటే ద లయన్ ఈజ్ ద క్రూయల్ యానిమల్ అంటే ఆల్ లయన్స్ ఆర్ క్రూయల్ యానిమల్స్. వాటి యొక్క నేచర్ అదే. ఓకే, యూజ్డ్ బిఫోర్ సమ్ వెల్ నోన్ అండ్ సాక్రెడ్ బుక్స్. అంటే బాగా ప్రసిద్ధిగాంచినటువంటివి, లేదనుకుంటే హోలీ బుక్స్. సాక్రెడ్ అంటే హోలీ బుక్స్. సాక్రెడ్ అంటే హోలీ బుక్స్ అంటాం కదా, పవిత్ర గ్రంథాలు. అలాంటి బుక్స్ ముందు మనం ఈ ద అనేది యూజ్ చేయాలి. బైబిల్ ఈస్ కన్సిడర్డ్ ద హోలీ బైబిల్. ఓకే, సో ద బైబిల్ అనాలి, ఓన్లీ బైబిల్ అనం. గీత ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద హోలీ బుక్స్. సో అలాగే ద అనే డెఫినెట్ ఆర్టికల్ ని గీత ముందు, గీత అంటే గీత భగవద్గీత అని. అండ్ ఖురాన్ ఈజ్ ఆల్సో హోలీ బుక్ ఫర్ ముస్లిమ్స్. సో ద, ఓకేనా. సో ఇలాంటి సాక్రెడ్ బుక్స్, లేదనుకుంటే ఫేమస్ బుక్స్. గీతాంజలి ఉంది, ద గీతాంజలి అనొచ్చు, ఫేమస్ బుక్ అని. ఓకేనా. సో ఇలా సాక్రెడ్ బుక్స్ ముందు అండ్ వెల్ నోన్ బుక్స్, వెల్ నోన్ అంటే బాగా ప్రసిద్ధిగాంచినటువంటి బుక్స్ పేర్ల ముందు మనం ఈ డెఫినెట్ ఆర్టికల్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, యూజ్డ్ బిఫోర్ అన్ యాడ్జెక్టివ్. అంటే యాడ్జెక్టివ్స్ ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తామంట. సో ఎందుకు యూజ్ చేస్తాం? యాడ్జెక్టివ్స్ ముందు కనుక మనం డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తే అది ఏమవుతుంది? అది ప్లూరల్ నౌన్ అయిపోద్ది. అంటే సింగులర్ కాస్త ప్లూరల్ అయిపోద్ది అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే రిచ్ అన్నాం అండ్ పోర్ అన్నాం. ఈ రిచ్, పోర్ అనేవి యాడ్జెక్టివ్స్. ఓకేనా. ఈ రిచ్ ఆర్ పోర్ అనే యాడ్జెక్టివ్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేశాడు. ఎందుకని? ఇప్పుడు ద రిచ్ అంటే ఏంటంటే రిచ్ పీపుల్ అని అర్థం. ఓకే, రిచ్ పీపుల్. ద రిచ్ అంటే రిచ్ పీపుల్ అని. అలాగే పోర్ అంటే పోర్ పీపుల్ అని అర్థం. ఓకేనా. అది ఇప్పుడు ద రిచ్, ద పోర్. ద రిచ్ అంటే రిచ్ పీపుల్, అంటే ఆల్ రిచ్ పీపుల్. అండ్ ద పోర్ అంటే ఆల్ పోర్ పీపుల్. అంటే ద రిచ్ మస్ట్ హెల్ప్ ద పోర్. అంటే రిచ్ పీపుల్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోర్ పీపుల్ కి హెల్ప్ చేయాలి. యాక్చువల్ గా పోర్ అండ్ రిచ్ ఈ రెండు కూడా సింగులర్స్ ఉన్నాయి యాడ్జెక్టివ్స్. కానీ ఇప్పుడు మనం ద అనేది రెండింటి ముందు యాడ్ చేయడం వల్ల ఏమైంది? అది ప్లూరల్ అయిపోయింది. ఇప్పుడు ద రిచ్ అంటే ఆల్ రిచ్ పీపుల్ అని కదా. యూజ్డ్ బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్.
అంటే ఇన్స్ట్రుమెంట్స్ పేర్లు అయితే ఉన్నాయో, అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు ముందు డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఓకే, ఐ కెన్ ప్లే ద పియానో అన్నాం. ద పియానో, పియానో అనేది ఒక కీబోర్డ్, అంటే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ద ఫ్లూట్, ద గిటార్, ద వయలిన్, అలా చెప్పాలి. ఓకే, సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పేర్ల ముందు కూడా మనం దా అనేది యూజ్ చేస్తాం. అండ్ యూజ్డ్ బిఫోర్ ప్రాపర్ నౌన్, అంటే ప్రాపర్ నౌన్స్ ని కామన్ నౌన్స్ గా మార్చడానికి కూడా మనం ఈ దా అనేది యూజ్ చేస్తాం. ప్రాపర్ నౌన్ అంటే తెలుసు కదా, ఏదైనా ఒక పేరు పెట్టి ఒక వస్తువుని కానీ ఒక మనిషిని కానీ పర్టికులర్ గా పిలవడాన్ని ప్రాపర్ నౌన్ అంటాం. అంటే రాజేష్ అన్నాం అనుకోండి, రాజేష్ అనేది ఒక ప్రాపర్ వే ఆఫ్ కాలింగ్ ఏ పర్టికులర్ పర్సన్. రాజేష్ అని ఒక 10 మంది ఉన్నప్పుడు రాజేష్ అని పిలిచాం అనుకోండి, ఆ రాజేష్ అన్న పేరు ఒక వ్యక్తే పలుకుతాడు. అలా కాకుండా ఒక 10 మంది మగవాళ్ళు ఉన్నారు, అప్పుడు మనం ఏ మ్యాన్ అన్నాం అనుకోండి, ఎవరు పలుకుతారు? అందరూ పలుకుతారు. ఓకే, ఏ మ్యాన్ అనేది అక్కడ కామన్ నౌన్ అవుతుంది. అలాగే ఆ మ్యాన్ కి పేరు ఉంటుంది కదా, ఆ పేరు పెట్టి పిలిస్తే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. అలాంటి ప్రాపర్ నౌన్ ముందు కామన్ గా మార్చేయడానికి, అంటే కామన్ నౌన్ గా మార్చడానికి మనం ఈ డెఫినెట్ ఆర్టికల్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఎలాగూ కాళిదాస్, కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్. ఇప్పుడు షేక్స్పియర్ అనేది ప్రాపర్ నౌనే కదా, ఒక వ్యక్తికి ఉన్న పేరే కదా. సో ఈ షేక్స్పియర్ అనేటటువంటి ఒక ప్రాపర్ నౌన్ ని మనం ఇప్పుడు కామన్ నౌన్ గా చేసేసాడు. ఎలా చేశాడు? కాళిదాస్ అనేటటువంటి వ్యక్తి ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అన్నాడు. అంటే ఇండియాకి సంబంధించిన షేక్స్పియర్, కాళిదాస్ అనే అతను ఇండియాకి సంబంధించిన షేక్స్పియర్ అంటా ఉన్నాడు. అంటే ఇక్కడ కంపారిజన్ ఉంది. కంపారిజన్ అంటే షేక్స్పియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్, ఓకే, వరల్డ్ వైడ్ ఫేమస్. కానీ కాళిదాస్ అనే అతను ఇండియాలో ఫేమస్. ఓకే, ఇప్పుడు వరల్డ్ వైడ్ కాళిదాస్ గురించి తెలియాలి అంటే, కాళిదాస్ గురించి ప్రపంచవ్యాప్తంగా కాళిదాస్ ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి అంటే, ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి వ్యక్తితో కంపేర్ చేస్తే అప్పుడు ఈ కాళిదాస్ అనే అతను ఎంత ఫేమస్ తెలుస్తుంది. అది చేయడానికి ఇక్కడ ద షేక్స్పియర్ అన్నాడు. అంటే షేక్స్పియర్ నేమ్ని కాళిదాస్ కి ఆపాదిస్తా ఉన్నాడు అనమాట. కాళిదాసు షేక్స్పియర్ అంతటి వాడు, ఆ షేక్స్పియర్ ఇండియాలో ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. ఓకే, అండ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సీస్, ఓషన్స్, రివర్స్, మౌంటైన్ రేంజెస్ అండ్ అలాగే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఓకేనా? అండ్ ఇంకొకటి నేమ్స్ ఆఫ్ కంట్రీస్ ఇన్ ప్లూరల్. ఇన్ని విధాలుగా మనం ఈ డెఫినెట్ ఆర్టికల్ ని యూజ్ చేస్తాం. ఎలాగంటే సీస్ అన్నాడు, సీస్ అంటే సముద్రాలు, సముద్రాల పేర్ల ముందు ఈ డెఫినెట్ ఆర్టికల్ ని యూజ్ చేస్తామంట. ఇక్కడ రెడ్ సీ, రెడ్ సీ అనేది ఒక పేరు కదా, సముద్రం పేరు కదా, సో దానికి ముందు ద వాడాడు, ద రెడ్ సీ అన్నాడు. అలాగే పసిఫిక్ ఓషన్, పసిఫిక్ అనేది ఓషన్, రెడ్ సీ అనేది ఓన్లీ సముద్రమే, పసిఫిక్ అనేది మహాసముద్రం. సో అలా వాటి పేర్ల ముందు కూడా ద యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ గ్యాంజెస్, గ్యాంజెస్ అంటే గంగా, గ్యాంజెస్ అంటే గంగా రివర్, రివర్ పేరు కదా అది, సో రివర్ పేరు ఇది, సో ద గ్యాంజెస్ అంటాం. ద గంగా, ద కృష్ణ, ద గోదావరి, అలా. అండ్ నెక్స్ట్ మౌంటైన్ రేంజెస్, మౌంటైన్ రేంజెస్ అంటే ఇప్పుడు హిమాలయాస్ మౌంటైన్ రేంజెస్ కదా, అంటే పర్వతాలన్నీ ఒక క్రమంలో ఉండి వాటికి ఒక పేరు పెట్టాం కదా, సో అలా హిమాలయాస్ అంటాం కదా. ఆ మౌంటైన్ రేంజెస్, ఆ పర్వతాలన్నింటినీ కలిపి మనం హిమాలయస్ అన్నాం. వాటి ముందు ద యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ద అండమాన్స్, ద అండమాన్స్ అంటే మనకి ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, అండమాన్స్, నికోబార్స్, ఇవి ఆ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కదా. అండమాన్స్ అంటే చాలా ఐలాండ్స్ కలిపితే అండమాన్స్ అని పిలుస్తాం. ఓకేనా? సో ద అండమాన్స్ అంటాం. అండ్ నెక్స్ట్ నేమ్ ఆఫ్ కంట్రీ, ఏదైనా కంట్రీకి ప్లూరాలిటీ వచ్చింది అనుకోండి, ఆ కంట్రీ పేరు ముందు కూడా మనం ప్రాపర్ నౌన్ అయినప్పటికీ కూడా మనం దా వాడతాం. ఎలాగంటే నెదర్లాండ్స్, నెదర్లాండ్స్ ఎండ్ ఎస్ ప్లూరాలిటీతో ఎండ్ అయింది చూసారా, కంట్రీ నేమ్స్ ఎండ్స్ విత్ ప్లూరాలిటీ. ఓకేనా? సో అందుకని నెదర్లాండ్స్ అన్నాం, దాని ముందు దా వాడాం. ఓకే, అండ్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మౌంటైన్స్ ముందు మనం దా వాడతామని చెప్పాం. అలాగే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ముందు దా వాడతామని చెప్పాం. కానీ అవి సింగిల్ గనక అయితే మనం దా వాడకూడదు. ఎలాగూ
ఇప్పుడు ఎవరెస్ట్ ఉందనుకోండి, ఈ ఎవరెస్ట్ అనేది సింగిల్ మౌంటైన్, అది హిమాలయాస్ లో ఒక పార్ట్. ఈ ఎవరెస్ట్ అనే దాని ముందు దా యూజ్ చేయకూడదు, ఓకేనా. అని ఆ ఎవరెస్ట్ అనేది ఎక్కడుంది? హిమాలయాస్ లో ఉంది. ఆ హిమాలయాస్ అని చెప్పడానికి మనం దా యూజ్ చేయొచ్చు. ఓకే, అదే విధంగా మనం అండమాన్స్ అన్నాం. అండమాన్స్ అనే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. కానీ ఒక్క ఐలాండ్ ని పట్టుకుని మనం దాని ముందు దా వాడకూడదు. ఎలాగ ఇప్పుడు శ్రీలంక ఉంది, శ్రీలంక ఉందనుకో, ఆ శ్రీలంక అనేది సింగిల్ ఐలాండ్ కదా, సింగిల్ ఐలాండ్ ముందు మనం దా వాడకూడదు. ఓకే, సింగిల్ ఐలాండ్స్ ముందు దా యూజ్ చేయకూడదు. అవి కనుక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అయితే, అండ్ నెక్స్ట్ అవి కనుక మౌంటైన్ రేంజెస్ అయితే, ఓకే, ఒక్క పర్వతం కాదు, అన్ని కలిపి ఉంటే కనుక వాటిని మనం మౌంటైన్ రేంజెస్ అంటాం. ఆ మౌంటైన్ రేంజెస్ పేర్లు ముందు మనం దా వాడచ్చు. ఓకేనా. నెక్స్ట్, యూజ్డ్ యాజ్ అన్ యాడ్వర్బ్ విత్ కంపారిటివ్స్. ఇప్పుడు కంపారిటివ్స్ ని వాడ్ చేసేటప్పుడు ఆ యూజ్ చేసే దాంతో పాటు ఆ కంపారిటివ్స్ ని యూజ్ చేసేటప్పుడు మనం దాంతో పాటు ఈ ద అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఎలాగూ? ద హార్డర్ యూ వర్క్, ద ఫాస్టర్ యూ విల్ గ్రో. ఇక్కడ ఫాస్టర్ ఈజ్ అ కంపారిటివ్ వర్డ్, హార్డర్ ఈజ్ అ కంపారిటివ్ వర్డ్. ఓకేనా. అండ్ వీటి ముందు ఏం వాడాం? ద. ఓకే, ద హార్డర్ యూ వర్క్ అంటే ఎంత ఎక్కువ కష్టపడితే ద ఫాస్టర్ యూ విల్ గ్రో, అంత ఫాస్ట్ గా నువ్వు గ్రో అవుతావు అని అర్థం. ఓకేనా. సో ఇలాంటి యాడ్వర్బ్స్ తో పాటు మనం కంపారిటివ్ యాడ్వర్బ్స్ తో పాటు మనం ద అనేది యూజ్ చేస్తాం అనమాట. అండ్ యూజ్డ్ బిఫోర్ ఆర్డినల్ నంబర్స్. ఆర్డినల్ నంబర్స్ అంటే ఒక ఆర్డర్ గురించి చెప్పేవి ఆర్డినల్ నంబర్స్. అండ్ ఇంకొక విధంగా ఏమంటాం మనం? కార్డినల్ నంబర్స్ అంటాం. కార్డినల్స్ అంటే ఇప్పుడు 1, 2, 3, 4 ఇలా ఉన్నాయి కదా, వీటిని కార్డినల్స్ అంటారు. అలా కాకుండా ఆర్డినల్స్ అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ 1 ని మనం ఫస్ట్ గా రాసామనుకోండి, అది ఆర్డినల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 2 ని సెకండ్ గా రాసామనుకోండి, అది ఆర్డినల్ అవుతుంది. అలాగే 3 ని థర్డ్ గా రాసామనుకోండి, అది ఆర్డినల్ అవుతుంది. ఇలా ఆర్డినల్ నంబర్స్ ముందు కూడా మనం ఈ ద అనేది యూజ్ చేయాలి. యూజ్ టు రిఫర్ టు ద నేమ్స్ ఆఫ్ ద హోల్ ఫ్యామిలీ. ఓకేనా. అంటే ఫ్యామిలీ నేమ్స్ ముందు మనం ఈ డెఫినెట్ ఆర్టికల్ ని యూజ్ చేస్తామంట. ఫ్యామిలీ నేమ్స్ అంటే ఇప్పుడు ఠాగోర్స్ ఉన్నాం అంటే ఠాగోర్ అంటే ఫ్యామిలీలో అందరికి ఠాగోర్ అని రిపీట్ అవుతుంది. వాళ్ళందరినీ కలిపి ఇప్పుడు వీళ్ళు ఠాగోర్స్ ఫ్యామిలీ అంటాం. ఇప్పుడు వాళ్ళని ఠాగోర్స్ ఫ్యామిలీ అంటే ద ఠాగోర్స్ అన్నాం అనుకోండి, ద ఠాగోర్స్ అంటే ఆల్ ఠాగోర్స్ ఫ్యామిలీ విల్ కమ్ అంటారు. అదే విధంగా స్మిత్స్ అన్నాం అనుకోండి, ఇప్పుడు ద స్మిత్స్ అంటే ఆల్ పీపుల్ హూ బిలాంగ్ టు స్మిత్స్. ఓకేనా. స్మిత్ ఫ్యామిలీ నేమ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ మనం ఇక్కడ ద స్మిత్స్ అన్నాం, అంటే ద పీపుల్ హూ బిలాంగ్ టు స్మిత్స్ ఫ్యామిలీ. ఓకే, అంటే ఫ్యామిలీ నేమ్స్ ఇవి, ఠాగోర్స్, స్మిత్స్ అనేవి ఫ్యామిలీ నేమ్స్. ఓకే, సో దీస్ ఆర్ ద కేసెస్, 13 కేసెస్ వీ హ్యావ్, అండ్ దేర్ వి యూస్ డెఫినెట్ ఆర్టికల్. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ అంటే ఎక్కడ మనం ఆర్టికల్ ని యూజ్ చేయకూడదు. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఆర్టికల్ ని యూజ్ చేయాలో నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఎక్కడ ఆర్టికల్ ని యూజ్ చేయకూడదో నేర్చుకోబోతాం.